ఓం నమ శివాయ. మనం ఇప్పుడు అరుణాచలం టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఎలా పోవాలి ఏమి అనేది మొత్తం ఈ వీడియోలో క్లుప్తంగా వివరించుకుందాం. ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం ఉంటుందనేది ఇక్కడ చూద్దాం. మనం ఆదివారం శివలోక ప్రాప్తి, సోమవారం పూర్ణారోగ్యం, మంగళవారం రుణ విముక్తి, బుధవారం సరస్వతి ప్రసన్నత, గురువారం గురుతత్వం, శుక్రవారం లక్ష్మీ కటాక్షం, శనివారం గ్రహపీడ విముక్తి అన్నమాట. హాయ్, వెల్కమ్ టు శివ బీచ్ ఛానల్. మనం ఇక్కడ బెంగళూరు నుంచి స్టార్ట్ చేసినాం మన జర్నీ వచ్చేసి. మన జర్నీ ఇక్కడ బెంగళూరులో 5:30కి వదిలాము. 5:30 నుంచి మనకి 9:45 దాకా జర్నీనే అయింది. గిరి ప్రదర్శన చేయడానికి మనకి 14 కిలోమీటర్స్ అవుతుంది. గిరి ప్రదర్శన చేసేటప్పుడు మనకి అక్కడ 8 లింగాస్ ఉంటాయి అనమాట. శివలింగాలు 8 ఉంటాయి. మొదటి లింగం ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. మనం మన జర్నీ వచ్చేసి బెంగళూరు నుంచి స్టార్ట్ చేసామన్నమాట. బెంగళూరులో కోరమంగళ నుంచి స్టార్ట్ చేసాము. కోరమంగళ 5:30కి వదిలామన్నమాట. మనము కోరమంగళ ఎలక్ట్రానిక్ సిటీ, హొసూరు, మళ్ళీ కృష్ణగిరితో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. కృష్ణగిరి లెఫ్ట్ లో తీసుకొని మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది రోడ్ వచ్చేసి కొత్తగా వేసినారు. ఇప్పుడు ఇంతకు ముందు బాగుండలేదంట, ఇప్పుడు కొత్తగా వేసినారు. అంతా కొత్త రోడ్డే, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా టోల్స్ పడతాను. ఇంకా 2 టోల్స్ వేస్తున్నారు మధ్యలోన. 2 టోల్స్ ఇంకా పూర్తి కాలేదు. మేము ఇక్కడ మధ్యలో వచ్చేసి టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ 5 మినిట్స్ స్పెండ్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసి నియర్ బై టూరిస్ట్ ప్లేస్ అని చూసేస్తే అక్కడ మనం సత్నూర్ డ్యామ్ అనేది ఉన్నదంట. సత్నూర్ డ్యామ్స్ ఆంధ్రవేలో మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట. ఆ పక్క ఇటుపక్క అటువైపు మంచి వ్యూస్ ఉంది. కొద్దిమంది ఊరికే ట్రావెల్లో నిద్రపోతుంటారు. అలా నిద్రపోకుండా అట్లా వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మనం ఆ వ్యూని చూడడానికే పోయే కయలేదు కాబట్టి మేము ఇంటి నుంచి కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్ళాము. మధ్యలో తినుకుంటా ఆ వ్యూస్ని ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళామన్నమాట. మాకు ఎక్కడా కానీ బోర్ కొట్టలేదు, బాగా ఎంజాయ్ చేసాము. మేము 5 మంది వెళ్ళాము మా ఫ్రెండ్స్తో కలిసి. చాలా ఎంజాయ్ఫుల్గా ఉంది. అండ్ దర్శనం కూడా చాలా బాగా. పార్కింగ్ స్లాట్లో మా కార్ని పార్క్ చేసేసాము. పర్ డేకి 150 రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు. పార్కింగ్ స్లాట్లోనే మనకి వాష్రూమ్ ఉంది. అక్కడ మన కాలకృత్యాన్ని తీర్చుకొని మనం మన దర్శనానికైతే ఇప్పుడు మనం రాజగోపురానికి రీచ్ అయినాము. ఇక్కడ వచ్చేసి అందరూ అప్పుడే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఎవరైతే గిరి ప్రదర్శన చేయాలనుకుంటారో వాళ్ళు కర్పూరం వెలిగించి అక్కడ ఉన్న హోమంలో వేసి గిరి ప్రదర్శన అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ప్రదర్శన కూడా సేమ్ స్టార్ట్ చేసామన్నమాట. మనము కర్పూరం తీసుకొని వెలిగించేసి హోమంలో వేసి టెంకాయ కొట్టి మన ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. అలాగే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు మా చేతిలోన. వాళ్ళు కూడా మా అలాగనే మన జర్నీ వచ్చేసి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. గిరి ప్రదక్షిణ అనేది మనం ఇక్కడ మొదలు పెడతా ఉంటాము. ఇక్కడ వచ్చేసి ముందర ఆపోజిట్లో వచ్చేసి మెయిన్ రోడ్ దొరుకుతుంది. ఆ మెయిన్ రోడ్లో నుంచి మనం గోపురం చూస్తారా ఎలా చూస్తా ఉంది, సూపర్గా ఉంది వ్యూ మాత్రము. మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళ ఆచారాల ప్రకారం ఇక్కడ బొట్టు పెట్టుకున్నారు అనమాట. మనము అలాగే బొట్టు పెట్టించుకొని విభూతి అంతా చేసి వాళ్ళు బొట్టు పెడతారు నీట్గా. మనం పెట్టించుకొని మన నమ్మకాలు అవి. కొంతమంది పెట్టించుకుంటారు, కొంతమంది పెట్టించుకోరు. ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకొని మనం గిరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. మేము బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకోలేదు, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశాము. టెంపుల్ దగ్గర మనకి 30 to 40 మినిట్స్ టైం అక్కడే స్పెండ్ చేసాం మేము. మనం టైం స్పెండ్ చేసిన తర్వాత మన జర్నీ వచ్చేసి ఎగ్జాక్ట్గా అంటే 10:30కి స్టార్ట్ చేసాము. 10:30కి ఫస్ట్ ఇంద్రలింగం వస్తుందన్నమాట. ఇంద్రలింగంని మనం దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కాలినడకన అంటే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాము. గిరి ప్రదర్శన చేసే టైంలో మనకి మ్యాప్ వేసింటారు. అక్కడక్కడ మనం ప్రజెంట్ ఎక్కడున్నాము, ఇంకా ఎంత దూరం పోవాలి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేసి ఇక్కడ మ్యాప్ చూడొచ్చు మనము. ఇప్పుడు ఎక్కడైతే మన లొకేషన్ మార్క్ చూపిస్తుందో అక్కడ మనం ఉన్నట్లు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూ ఉండేది అగ్నిలింగం అనమాట. అగ్నిలింగంని టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ మన జర్నీని మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనము వచ్చేసి యమలింగం దగ్గర ఉన్నమాట. లోపలంతా మనం వీడియోస్ తీయలేదు. ఈ టెంపుల్ వచ్చేసి యమలింగం అనమాట. దాని మధ్యలో కొద్దిగా మేము కూల్ డ్రింక్స్ తీసుకొని పాత జ్ఞాపకాలు రివైండ్ చేసుకొని మళ్ళీ అట్లే స్టార్ట్ చేశాము. ఎవరైనా ఇల్లు కట్టాలని కోరిక ఉన్నవాళ్ళు, ఇంటి మీద ఏమైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా కట్టి
వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. అవే నమ్మకాలు కూడా మనకు తీరుతాయనేసి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం అనమాట. నడుచుకుని వెళ్ళేటప్పుడు మనం ఇదంతా బాగా చూసుకొని చుట్టూ వెళ్ళిపోవచ్చు. అలాగే మనం ఇక్కడ చూస్తున్నది నంది ముఖం అనమాట. అక్కడ మనకి ఇక్కడ ఉండే ప్రజెంట్ లొకేషన్లో మాత్రమే కనిపిస్తుంది. మన ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనం అక్కడ ఒక టెంపుల్ వస్తుంది పోయేటప్పుడు. ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది ఇది. ఎగ్జాక్ట్గా ఇట్లా మనం దీని మీద నిలబడుకుని చూస్తున్నాం అనమాట. చూడండి, ఎగ్జాక్ట్గా నంది ఫేస్ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇక్కడ అంతా చూస్తూ ఉంటే మేము ఇవి చూసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం వస్తుంది అనమాట. నైరుతి లింగం ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మనం ఇదే లొకేషన్ నైరుతి లింగంలో ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి లోపల ఏం వీడియోస్ తీసుకోలేదు, ఇక్కడ బయట తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. మనకు మళ్ళీ ఇక్కడ వర్ణలింగం మనం వచ్చి వర్ణలింగాన్ని మనం దర్శించుకొని మళ్ళీ మన ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ సూర్యలింగం దగ్గరకు వచ్చాము. సూర్యలింగం దర్శనం చేసుకొని మేము ఇక్కడ ఆల్రెడీ లంచ్కి టైం అయిందనేసి వెళ్తా ఉంటే ఇక్కడ దొరకలేదు మాకు లంచ్కి. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గరకు వెళ్ళి అక్కడ మహర్షులకి ఋషులకి పెట్టేదన్నమాట భోజనము. ఇక్కడ వచ్చేసి శ్రీ నిఖిల ఆశ్రమం అనమాట. ఆ ఆశ్రమం దగ్గర మనము లంచ్ చేసుకున్నాము, భోజనం చేసుకొని అక్కడే మనం తిన్న తర్వాత 300 రూపీస్ డొనేషన్ వేసాము. అది ముగించుకొని మళ్ళీ మన యొక్క గిరి ప్రదర్శన అనేది ఇక్కడ సూర్యలింగం అనేది ఉంది. ఆ సూర్యలింగం ఆపోజిట్ దాంట్లోనే ఇక్కడ ఒక ఆశ్రమం ఉందన్నమాట, శ్రీ నిఖిల ఆశ్రమం అనేసి. ఇక్కడ స్వామీజీలకు అందరికీ భోజనాలు పెడతా ఉంటారు. మేము కూడా ఇక్కడ భోజనం చేసాము. స్వామీజీలకు మాత్రం స్టార్ట్ పాదయాత్ర కాలినడకన మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. అక్కడ లంచ్ చేసుకునేసి మనం మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేసాం. మనం మళ్ళీ తిరిగి పాదయాత్ర అనేది స్టార్ట్ చేసామన్నమాట. మనం ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ శిల్పాలు చెక్తా ఉంటారు. ప్రతి ఒక్క దేవునివి ఇక్కడ శిల్పాలు చెక్తుంటారు. చూస్తూనే ఉండొచ్చు మనము. రోడ్డుకి అటువైపు ఇటువైపు ప్రతి చోట చెక్తూనే ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం, దారి పొడవున కనిపిస్తూనే ఉంటాయి మనకి. స్వామి వాళ్ళు ఇక్కడ రోడ్డు వైపు ఫ్రీ భోజనాలు పెడతా ఉన్నారు. ఇంతకు ముందే మనం చేసి వచ్చినాం కాబట్టి ఇక్కడ కొండ వ్యూ బాగుంది. ఇక్కడ ఇప్పుడు వరుణలింగం అన్నమాట. ఎండలు ఉన్నాయి బాగా, ఎండల్లో కొద్దిగా కష్టమే. మన పుస్తకాలతో నడుస్తాను. దారికి అటువైపు ఇటువైపు ఎవ్రీ 500 మీటర్స్ 1 కిలోమీటర్కి వచ్చేసి పోలీస్ చెక్ పోస్ట్ కనిపిస్తుంటాయి. కానీ అక్కడేం పోలీసులు లేరు. మోస్ట్లీ మార్నింగ్ టైం కాబట్టి ఉండకపోవచ్చు, నైట్కి ఏమన్నా ఉంటారేమో. పక్కనే ఇట్లా నడుచుకొని పోతా ఉన్నామా. చూడి, ఆ రోడ్డు పక్కన వచ్చేసి ఇక్కడ మనకి ఒక బావి కనిపించా. వచ్చి చూస్తే ఇక్కడ తామర పూలు ఉన్నాయి. తామర పూలు నీట్గా మెయింటైన్ చేయలేదు. మనం ఇప్పుడు వచ్చేసి 8 కిలోమీటర్స్ లొకేషన్ దగ్గర ఉన్నామన్నమాట. 8 కిలోమీటర్స్, ఇంకా 6 కిలోమీటర్స్ పోవాలా. రావాలో చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి, కనులు విందుగా ఉండే. క్యారియన్ వాయులింగం, ఇది వాయులింగం అనమాట. ఇది వాయులింగం టెంపుల్. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, కొండకు ఆపోజిట్లోనే ఉంది. ఇది వాయులింగం టెంపుల్. ఇక్కడ క్లోజ్ చేశారు, మనం లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అనిపిస్తుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ కుబేరలింగం వస్తుంది అనమాట. కుబేరలింగం చూసుకొని మళ్ళీ మన యొక్క గిరి ఇక్కడ చూస్తున్నాం మనం వచ్చేసి ఈశాన్య లింగం అనమాట. ఇది ఈశాన్య లింగం లాస్ట్ లింగము. అన్ని లింగాల్లోనూ ఇదే లాస్ట్ లింగం మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జల్లికట్టు అనేది తమిళనాడులో ఫేమస్ అనమాట. అక్కడ మనకి సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్లో రైట్ తీసుకొని వస్తే నెక్స్ట్ మనకి ఆల్రెడీ కనిపిస్తుంది చూడండి, అక్కడ మన అరుణాచల దేవస్థానం యొక్క గోపురము. ఓం నమ శివాయ అనుకునేసి మన గిరి ప్రదర్శన ముగించేసామన్నమాట లాస్ట్కి. ఫైనల్గా మనం గిరి ప్రదర్శన చేసుకొని ఇక్కడ రీచ్ అయ్యాము. టెంపుల్ దగ్గరికి వచ్చాము. టెంపుల్ దగ్గర నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం మా ఫ్రెండ్స్, ఇంకొకరు రావాల్సిందే. మాకు దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోయింది. కానీ క్యూ వచ్చేసి మేము స్పెషల్ దర్శనంలో పోయినాము. అక్కడ వచ్చేసి 50 రూపీస్ టోకెన్స్ దొరుకుతాయి, మమ్మల్ని ఇంకా ఫ్రీగాను వెళ్ళొచ్చు. అలాగే మేము
స్పెషల్ దర్శనంకి వెళ్ళామన్నమాట. మాకు వచ్చేసి జస్ట్ ఒక 20 minutesలో అయిపోయింది. గుడి లోపల చాలా ప్రశాంతంగా ఉంది. మేము అక్కడే ఒక 20 to 30 minutes టైం స్పెండ్ చేసామన్నమాట. మీకోసం ఇది కొన్ని షార్ట్స్ తీసామన్నట్టు. లోపల వచ్చేసి గుడి లోపల తీసిండేటివి ఇవి. చాలా నీట్గా ఉంది, నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి లడ్డూలు ప్రసాదం ఇస్తారనమాట. 50 రూపీస్కి మనకి ప్రసాదం దొరుకుతుంది. ఇది బ్యాక్ సైడ్, టెంపుల్కి బ్యాక్ సైడ్ మనము ఎగ్జాక్ట్గా మనకి ప్రసాదం అనేది ఇస్తారు. కౌంటర్లో నిలబడుకోవాల. అంత రష్ ఏం ఎక్కువ లేదు, బాగానే జరిగింది. தரமான பொருட்கள் எங்களுடைய கடையில் இருக்குது. 10 ரூபாயிலிருந்து 1000 ரூபாய் வரைக்கும் எல்லா விதமான பொருட்களுமே தரமான பொருட்களை எங்க கடையில வச்சிருக்கிறோம். நீங்க எடுக்கிற பொருளை கூட ఇక్కడ మనం ప్రసాదాలు, ఫోటోలు అన్ని దారాలు తీసుకొనేసి మన పార్కింగ్ ప్లేస్కి రిటర్న్ వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మన ప్లానింగ్ మనం నెక్స్ట్ సత్నూర్ డ్యామ్కి వెళ్తాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 30 kilometers చూపిస్తూ ఉంది మనకి లొకేషన్ అయితే. పోయే దారిలో ఈ చెరుకు ట్రాక్టర్లు వచ్చాయి. ఇట్లా 4-wheel చెరుకు ట్రాక్టర్లు చూసాను నేను ఫస్ట్ టైం. ఇది యాక్చువల్గా చాలా బాగుంది. పోయేటప్పుడు అటు ఇటు బాగా మంచి వ్యూస్ ఉంది. యాక్చువల్గా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేము. ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇక్కడ అన్ని చెరుకు తోటలు కనిపించాయి. మాకు చెరుకు తోటలు ఉన్నాయి. బాగా గ్రీనరీ అంతా ఫుల్ నీట్గా ఉంది, బాగుంది, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 40 minutes టైం స్పెండ్ అయిందనమాట జర్నీకి. 40 to 50 minutes అయింది 30 kilometersకి. మనం ఇక్కడ డ్యామ్ చూసుకొనేసి అటు మనం బెంగళూరుకి వెళ్ళొచ్చు అనమాట. బెంగళూరుకి అక్కడ నుంచి ఆల్మోస్ట్ 170 kilometers అవుతుంది. ఈ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, గ్రీనరీగా మంచిగా ఉంది. అందుకోసమే దీన్ని నేను అలాగే పెట్టాను మీకు చూడడానికి అనేసి. మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం క్యాంప్ రీచ్ అవుతాం. ఇంకా ఎక్కువ దూరం ఏం లేదు. వచ్చేసి ఒక్కరికి 10 రూపాయలు. మేము 5 మంది ఉన్నాము. 50 రూపీస్ తీసుకున్నారు. డిస్కౌంట్ అడిగిన లేదు. ఇట్లా ట్రైన్కి వెళ్తే టైం వస్తుందంట. ఇక్కడ మనం కార్ దిగి వచ్చేటప్పుడు మనకు ఒక ఫోన్ దొరికింది అనమాట. ఆ ఫోన్లోనే నేను ఇప్పుడు మాట్లాడుతా ఉండేది. వాళ్ళు ఫోన్ పగొట్టుకేసుకున్నారు అక్కడ. వాళ్ళకి మేము ఫోన్ చేసి మా మొబైల్ నెంబర్ చూస్తే అక్కడ అప్ప అని దాంట్లో రీసెంట్ కాలింగ్లో ఉంది. అది తమిళ వాళ్ళది. మనం తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి ఇట్లా మాకు ఫోన్ దొరికింది అంటే వాళ్ళు వస్తాం సార్ పంపిస్తామని చెప్పారు. అందులో మేము వాళ్ళ ఫోన్లోనే ఫోటోలు తీసుకొని అట్లా వీడియో చేసుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు. మేము ఇక్కడ వ్యూస్ వచ్చేసి చాలా బాగుంది, కానీ లేట్గా వదిలేము. మేము కొద్దిగా లేట్ అయింది టైం మాకు అక్కడ. యాక్చువల్గా మేము ఇక్కడ వచ్చేది రీచ్ అయ్యేతలకే 6 o'clock అయింది. అప్పుడే ఆల్మోస్ట్ సాయంకాలం స్టార్ట్ అయిందనమాట. కొద్దిగా జల్దీ చూసుకొని కనేసి టైం లేదు. యాక్చువల్లీ ఇక్కడ మనం 3 to 4 hours దాకా స్పెండ్ చేయొచ్చు. పిల్లలకైతే మస్తుగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయగలరు. పార్క్ అంతా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ మనకి ఎక్కడ కానీ బోర్ కొట్టదు. చూడండి, లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మనం వచ్చిన దాంట్లో ఇక్కడ టైం స్పెండ్ చేసిన దాంట్లో ప్రతి ఒక్క రూపాయి కూడా వర్తే అనమాట. ఈ డ్యామ్ పేరు వచ్చేసి సింధనూర్ డ్యాము. ఎగ్జాక్ట్గా 30 kilometers ఉంటుంది. మీరు ఆరామ్గా చూసుకొని అట్లే మనకి బెంగళూరు హైవేకి టచ్ అయ్యి జస్ట్ అక్కడ నుంచి మనకి 10 kilometers ఉంటుంది. చాలా మంది ఉన్నారు ఇక్కడ వ్యూస్. కానీ చూడండి లొకేషన్ ఎంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడే మనం ఆల్మోస్ట్ ఒక 1.5 hour దాకా స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ అప్పుడే మనకి సాయంకాలం అయిపోయింది. చూస్తా ఉన్నారు కదా, ఆ
ఆల్రెడీ సన్గని కనపడుకోకున్నట్లు వెళ్ళిపోయినాడు అనమాట సూర్యుడు. కానీ వ్యూస్ ఏం బాగుంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మనం అంతా ముగించుకొనేసి మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ బెంగళూరుకి వదిలేసామన్నమాట. మేము ఇక్కడ ఆల్మోస్ట్ 7 o'clock దాకా వెయిట్ చేసాము. 7 o'clock దాకా మా టైం స్పెండ్ చేసాము. ఓకే, బట్ మేము ఇంకొక 30-40 minutes ముందు వచ్చింటే మాకు ఇంకా కొంచెం బెస్ట్ చేసే టైం ఉంటుంది, బెస్ట్ వ్యూస్ కానీ ఉంటుండే. కానీ నెక్స్ట్ ఎంట్రీ చూడండి, ఆల్రెడీ డ్యామ్ లైట్స్ కానీ ఆన్ చేసేసారు. టైం ఈవినింగ్ అయింది ఆల్రెడీ. యాక్చువల్లీ ఇంకొక ½ an hour ముందు వచ్చింటే మస్తుగా ఉండేది వ్యూ. ఇక్కడ సెంటర్లో ఒక వ్యూ ఉంది, మస్తుగా ఉంది. సరిగ్గా కనిపించట్లేదు దీంట్లోన. అలాగే ఇక్కడ చూడండి, కింద బాగా నీట్గా మెయింటైన్ చేశారు. చూసవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ ఒక 2 hours మనం టైం స్పెండ్ చేసేలాగా ఇక్కడ. అరుణాచలం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఆరాముగా టైం స్పెండ్ చేసి తీసుకుని రావచ్చు. చూడండి, కిడ్స్కి పార్క్ ఉంది, సూపర్గా ఉంది అంతా మొత్తానికి.